అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యస్థలమైనటువంటి మరి తిరుమల తిరుపతి విశిష్టతని లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతని దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం రాజకీయంగా వాడుకొని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, స్వలాభం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీశారని, లడ్డూ విశిష్టతని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టల్ని నడి రోడ్డు మీద పెట్టారని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారిని చేదరించుకోనటువంటి ఒక్క హిందూ కూడా లేరు. అందరు ఇష్టానుసారం చేదరించుకుంటా ఉన్నారు. ఆయన ఇష్టానుసారం చంద్రబాబు గారిని చేదరించుకుంటున్నారు. హిందువులన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు గారు చేసిన పని ప్రతి ఒక్కరు కూడా విమర్శ చేస్తూ ఉన్నారు. విమర్శ చేయనటువంటి ఒక్క హిందువు కూడా లేరంటే ఇది అతిశయోక్తి కాదు. ఇది ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నామంటే, తిరుమల వచ్చినటువంటి నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగా లేవని, ట్యాంకర్లు తిప్పి పంపామని, ఆ నెయ్యిని ఎక్కడా వాడలేదని ఈవో శ్యామలరావు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు అవి వాడేశారని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, బంగారంలాగా ఆయన మీద రాజకీయాలు చేయమని చెప్తా ఉన్నారు. కానీ దేవుణ్ణి, మతాల్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చెయ్యొద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను కానీ, సవాల్ని కానీ స్వీకరించే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా? తిరుమలలో నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగా నెయ్యి సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళది. నాణ్యత టెండర్ కండిషన్స్ బట్టి నాణ్యత ప్రమాణాలకి పాటించి వాళ్ళు నెయ్యి సరఫరా చేయాలి. చెయ్యకపోతే తిప్పి పంపిస్తారు. ఇది రెగ్యులర్గా నడిచే ప్రక్రియ. ఇది రెగ్యులర్గా నడిచే ప్రక్రియే. మనం చూసాం కదా. ఇందులో చాలా స్పష్టంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తిరుమలలో నెయ్యి గనక సరిగ్గా సరఫరా చెయ్యకపోతే ఆ విషయాన్ని తిరుమల ఈవో గారు శ్యామలరావు గారు బయట పెట్టాలి. ఆయన ఎందుకు బయట పెట్టలేదో సమాధానం చెప్పాలి. టీటీడీలో నెయ్యి కనుక సరిగ్గా సరఫరా కాకపోతే ఆ విషయం బయట పెట్టాల్సింది ఎవరు? ఈవో గారు బయట పెట్టాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్, టీడీపీ ఆఫీసు బయట పెట్టడానికి గల కారణం ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా, లేకపోతే ఈవో శ్యామలరావు గారు చెప్తారా, లేకపోతే కూటమి నాయకులు సమాధానం చెప్తారా ఈ విషయానికి? చెప్పమనండి. అసలు జూలై 23న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు చంద్రబాబు నాయుడు గారు రిపోర్టుని ఎందుకు బయట పెట్టాలా? లేకపోతే ఈవో శ్యామలరావు గారు ఎందుకు బయట పెట్టాలా? దీనికి సమాధానం చెప్పండి. అందరూ కూడా ఒకసారి ఆర్డర్ చూస్తే మొట్టమొదట సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఒక మీటింగ్లో మాట్లాడుతూ సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువులకు కొవ్వు ఉందని మాట్లాడారు. మరి అదే రోజున ఆయన
పచ్చి అబద్ధాలు మాట్లాడరని చెప్పడానికి నిదర్శనం వెంటనే ఈఓ గారు 4 ట్యాంకర్లని మేము రిజెక్ట్ చేశాం, షోకాజ్ నోటీస్ ఇచ్చాం, వాటిలో వనస్పతి ఆయిల్ కలిసిందని చాలా స్పష్టంగా చెప్పారు. ఈఓ గారేమో రిజెక్ట్ చేశామన్నారు, చంద్రబాబు నాయుడు గారేమో వాడేమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేమన్నా అక్కడ తనిఖీ చేశారా? లడ్డూలు తయారు చేసే దగ్గర ఈయన నుంచొని చూశారా? దీనికి సమాధానం చెప్పాలి. సెప్టెంబర్ 19న ఎన్డీడీబీ రిపోర్ట్ని ఎవరు విడుదల చేయాలి? ఈవో శ్యామలరావు గారు విడుదల చేయాలి. కానీ టీడీపీ ఆఫీసులో విడుదల చేశారంటేనే ఇందులో ఎంత పెద్ద కుట్ర ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 18న చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ గురించి మాట్లాడారు. 19న టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టు విడుదల చేశారు. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కదా, దాన్ని టీడీపీ ఆఫీసులో విడుదల చేయడం ఏంటి? సెప్టెంబర్ 20న వరుసగా 18, 19, 20, 20వ తారీఖున ఈఓ గారు మళ్ళీ మాట్లాడుతూ ఆ 4 ట్యాంకర్స్ని ఎక్కడ వాడలేదు, వాటిని మేము తిప్పి పంపించేశాం, లడ్డూలు ఎక్కడా కల్తీ కాలేదు అని చాలా స్పష్టంగా మాట్లాడారు. చాలా స్పష్టంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న మాట్లాడిన మాటలకి సెప్టెంబర్ 19న టీడీపీ ఆఫీసులో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.